ఎక్కడున్నామంటే ఈ చర్చ్ పైన ఇల్లు ఉందా, ఆ ఉండేవాళ్ళం మేము. ఆడ చూసుకుంటే అర్థమవుతుంది. ఆడ ఉండే వాళ్ళకి ఎంత భాగ్యం అంటే, వర్షం పడుతుంది అనుకోండి, నీళ్ళు పైన ఉంటుంది, ఆ నీళ్ళు కింద కారితే తగ్గుతుంది, నీళ్ళు పోతుంది. అది ఒక భాగ్యం. అయితే చర్చి కింద నీళ్ళు పైన నీళ్ళు మధ్య శాండ్విచ్లా ఉంటాం మనం. బయటికి వెళ్ళాలంటే కూడా మోకాల వరకు నీళ్ళు ఉంటే చైర్లు వేసుకొని చైర్తో దాటి బయటికి వెళ్ళాలి. పొరపాటున చైర్ దాటిదంటే నీళ్ళు పడాల్సిందే. ఎన్నిసార్లు పిల్లబడ్డారు అట్లా నీళ్ళు ధారం కింద పడ్డారు నీళ్ళు. అంత పరిస్థితి. ఆ ఇంట్లో ఇట్లా అట్టముక్కలతోనే కట్టిన ఇల్లు, కార్డ్బోర్డ్తోనే, అది ప్లైవుడ్తోనే కట్టింది. సౌండ్ వస్తాయి, లోపల ఉంటే సౌండ్ వస్తాయి. ఆ ఇంట్లో మేము సంసారం చేయడం కంటే ఎలుకలే బాగా సంసారం చేసింది మా ఇంట్లో. ఎక్కడ పడితే కాక్రోచ్. అసలు దరిద్రం అన్నది ఇల్లు, అది దరిద్రం. అసలు రోడ్డు ఎవరు. నా భార్య గర్భం ధరించి 9 అయితే నా భారం ఏం తెలుసా, నేను నా ఈ దరిద్రంలో నాకు పుట్టబోయే పిల్లలు రావచ్చు, వాళ్ళకి అడుగే పెట్టకూడదు. నా కళ ఇది, నా ప్రార్థన ఇదే. ఎక్కడ ఇల్లు వెతికినా ఇల్లు ఇవ్వట్లేరు. ఎన్నిసార్లు ఇల్లు ఇవ్వట్లేదు. లాస్ట్కి నాకు దొరికింది ఇల్లు ఇప్పుడు తెలుసా, 14 పుడితేవాడు 12 రాత్రి నాకు మే 12 నాకు దొరికింది. జోయి బర్త్డేకి చాలా మంది వచ్చారు. మీరు ఫస్ట్ బర్త్డేకి ఒక కాంపౌండ్, ఒక పెద్ద కాంపౌండ్, వాళ్ళ బ్లూ కలర్ బిల్డింగ్ ఉండే, అక్కడ జరిగింది ఆయన బర్త్డే, అక్కడ వచ్చారు మీరు. అయితే ఆయన దొరికింది. ఆయన దొరికి అడ్వాన్స్ కట్టి అన్ని క్లీన్ చేసి నా భార్య ప్రసవ వేదనతో హాస్పిటల్కి వెళ్తే 13వ రాత్రి ఇల్లు మార్చాను. 13వ రాత్రి ఇల్లు మార్చి 14 పుట్టిన రోజు వచ్చేసాడు ఇంటికాడు. మా అమ్మ తీసుకెళ్ళి ప్రే చేసి వాళ్ళు మా ఇంటికి తెస్తుంటే ఏ సామాన్ మంచం తెచ్చుకోడేస్తాను అంతే. మంచం ఒకటే, వాడు వస్తే దానిపైన వేయడానికి ఎత్తుకొని నా భార్య పైకి ఎత్తుంటే మంచం పెట్టుకుని బెడ్షీట్ లేదు. పరిగెత్తి ఆడ ఏదో హోల్సేల్ షాప్లో చైనా బెడ్షీట్ తెచ్చి అది వేసి దాంట్లో పడుకోబెట్టిన తర్వాత నాకు నిమ్మది కలిగింది. దేవుని బిడ్డలా కొన్ని బలింతల వలన పాలు లేకపోతున్న భార్య, పాలు రావట్లేదు, ఏడుస్తున్న ఆకలితో పాలు పాకెట్టుకొని దాన్ని నీళ్లు కలిపి ఇచ్చే స్థితికోలేదు నాది ఆ రోజులో. ఎంత ఏడుపు అంటే ఆ రోజు, అంత ఏడుపు. ఏంటిదో ఆ పరిస్థితి. ఇది జరిగిన సంఘటన తర్వాత 2015వ సంవత్సరం ఈ ధోబిఘాట్ అనబడుతున్న డైమండ్ పాయింట్ దగ్గర ధోబిఘాట్ ఉంటుంది. బెంచమిన్ అంకుల్ అక్కడ మీటింగ్ పెట్టారు. అక్కడ ఆ మీటింగ్లో గ్రౌండ్లో కాన్ఫరెన్స్ పెట్టారు 2015లో. మేము కూడా వెళ్ళాము ఆ కాన్ఫరెన్స్కి. ఆ కాన్ఫరెన్స్లో మా నాన్నతో స్నేహితులు ఎంతమంది పాస్టర్లు ఉన్నారో వాళ్ళ కొడుకులు నాలా ఎదిగారు కాబట్టి తండ్రి కారుకున్న కొడుకునే కారు నడిపించుకుని లోపలికి వస్తుంటే నేను నా పెళ్ళికి ఇచ్చిన యాక్టివ్, నల్లటి యాక్టివ్ ఉన్న సొట్టలే ఆ బండి అంతా. ఆ బండి నేను నడపడం కంటే నీళ్ళు నింపడానికే వాడింది ఎక్కువ. ఎందుకంటే ఆ ఇంట్లో నీళ్ళు ఉండదు. తాగడానికి, వంటకి, బాత్రూమ్కి, బట్టలకి, అన్నిటికీ, మూతికి ఏం కావాలి, నీళ్ళు నింపాలి. బయట నుంచి 4 గంటల నుండి 6 గంటల వరకు నీళ్ళు నింపి ఆ నీళ్ళు పడి ఆ బండి జమ్ము పట్టింది. బండి ఆ బండితో లోపలికి వెళ్తే సిగ్గుపోతుందని ఆ బండి ఎప్పుడో దూరంలో ఆపేసి రోడ్డు పైన నడుచుకుంటూ వచ్చి గ్రౌండ్లోకి ఎంటర్ అయితే షూలు దుమ్ము అయిపోయింది. దుమ్ము అయితే అలా ప్యాంటు తుడుచుకొని షూ వెళ్ళి మీటింగ్లో కూర్చొని, ఏంటి ప్రభావ పరిస్థితి, నా స్థితిని మీరు మార్చండి అయ్యా, నేను పడ్డ కష్టాలు పర్లేదు, నా భార్య నాకు పుట్టిన పిల్లలు కష్టాలు పడకూడదు ప్రభావ అని ప్రార్థన చేస్తే దేవుని బిడ్డలు. ఆ మీటింగ్ అంతా అయిపోయిన తర్వాత 3 సేవకులు అండి ఆ మీటింగ్లో ఒకే చెప్పేవాళ్ళు. ఒక పాస్టర్ ఏమో తమిళనాడు నుంచి వచ్చాడు, ఒక పాస్టర్ ఏమో ఆఫ్రికన్ బక్కగా ఉన్నాడు. అప్పటికి ఆయన సేవకుడే కాదు, అసిస్టెంట్ పాస్టర్ అయినా. మరో సేవకుడు, ఈయనకు సీనియర్ పాస్టర్, ఆయన మెయిన్ స్పీకర్, తమిళ్ పాస్టర్ మెయిన్ స్పీకర్, మధ్యలో ఉండే వ్యక్తి. అప్పుడే కొత్త సేవకు వస్తున్నాడు ఆయన. ఇప్పుడు మేము ఎడికలు వచ్చా, నేను నా కొట్టిన తమ్ముడు ఆ మీటింగ్ అయిన తర్వాత పాస్టర్స్కి ప్రే చేస్తారు, పక్కకు రండి అంటే మేము వెళ్ళాం. లైన్లో వాళ్ళు 3 నిల్చున్నారు. నేను నా తమ్ముడు ఈ తమిళ్ పాస్టర్ ఉంది కదా ఆయన దగ్గరికి వెళ్ళాం. తమిళ్ కలిసిపోతుంది ఆయన దగ్గరికి వెళ్ళాం. మేము లైన్ అయిన తర్వాత నా ముందు తమ్ముడు ఉన్నాడు. ఆ దైవచన తమ్ముడు చేయబడిన తలపట్టి మొదటి ప్రేర్ ఏం చెప్పండి తెలుసా, నువ్వు ఎగరాలనుకుంటున్నావు విదేశాలకి, నేను దేశాలు తీసుకెళ్తా అని ప్రవచనం చెప్పాడు. అప్పటికే మా తమ్ముడు వీసా అప్లై చేసి ఫెయిల్ అయ్యి బాగున్నాడు తమ్ముడు. ఆమె నన్ను ఏడవలో నా మనసులో ఆనందం, ఇంత మంచి తమ్ముడికి అయితే నాకెంత వస్తుంది. నాతో ఏం మాట్లాడుతాడు, ఒక మాట తమ్ముడితో మాట్లాడుతూ ఉంటే వాడు ఏడుస్తున్నాడు. ఇప్పుడు ఏమేమి వాడి జీవితం ఉందో అవంతా సేవకుడు చెప్పాడు ఆ ప్రవచనం. ఆ రోజు 10 సంవత్సరాల ముందు ఆ సేవకుడు అప్పుడు పెళ్లిగల వానికి ఆ ప్రవచనం చెప్పాడు. నేను ఆశతో నా జీవితంలో మలుపు రాబోతుంది, ఉపవాసం ఉన్నాను, నా జీవితంలో మార్పు రాబోతుంది అని ఆశతో ఎదురు చూస్తుంటే
ఒక వాలంటీర్ వచ్చి నన్ను ఏం చేశారంటే, ఈ పాస్టర్ గారు ఎవరు లేరు, నువ్వు పోయి నిల్చోని నన్ను నెట్టి ఆయన నిలబెట్టాడు. ఉన్న ఆహంతో పోయింది. అప్పటికి ఆయన సేవడు కాదండి, ఆయన సేవడు కాదైనా, కానీ ఇప్పుడు ఆయన ఎవరు తెలుసా? ఆయన అపోస్టల్ గ్రేస్. హల్లెలూయా, ఆమేన్. నాకు పెట్టి వస్తారు కదా, ఆయన అపోస్టల్ గ్రేస్. ఆయన ఒక్క ఆరాధనకు 64 మంది వస్తారు. ఆయన ఎన్ని విదేశాల కంట్రీలో పార్లమెంట్ లో డైరెక్ట్గా వెళ్తాడు. ఆయన అడ్వైస్ ఇవ్వడానికి ప్రెసిడెంట్స్ కి, ప్రైమ్ మినిస్టర్స్ కి. అందుకు సేవకుడు ఆయన ముందు నన్ను తీసుకెళ్ళి నిలబెట్టారు. నాన్న అప్పటికే మూడొకటి ఏదైనా ప్రార్థన చేసుకుని ఇట్లా అయిపోయింది అని ఆయన ప్రార్థన చేసుకుంటే తల మీద చేపెట్టి అన్ని భాషలు మాటలు తృప్తి పేరేస్తున్నారు. ఒక ఎప్పుడు ముగిస్తారా ఉండే నాకు కాడ మిస్ అయ్యిందని, నేను చేసే ప్రార్థన అర్థం అవ్వట్లేదని ఈ రెండిట్లు మనం సతమతం అవుతుంటే ఆ మధ్యలో గ్యాప్లో దేవుడు మాట్లాడుతున్నాడు, నీ దగ్గర ఏముందో అనిపించి నేను పొందుకోవడానికి వస్తే దేవుడేమో ఇచ్చేయమంటున్నాడు. నీ దగ్గర ఏముందో ఆయనకి ఇచ్చే. నువ్వు ఈరోజు ఖాళీ అవ్వాలి, నువ్వు ఈరోజు ఖాళీ అవ్వాలి. క్లియర్గా దేవుడు మాట్లాడుతున్నాడు. నేను ఈ జోబులో చేయి పెట్టి, ఆ జోబులో చేయి పెట్టి, పర్సులో చేయి పెట్టి తీస్తే మీకు తెలుసా, పర్సు వాడేప్పుడు పర్సు వాడలేదు. ముందు పర్సు వాడు, ఎందుకంటే ముందు చేతికి వచ్చేది పర్సుకు పోయింది, పర్సుకు పోయి పాకెట్కి వచ్చేది. ఇప్పుడు చేతికి వచ్చింది పాకెట్కి పోతే పర్సు పోతుంది, ట్యాప్ బయటకు పోతుంది. అందుకైతే పర్సు పెట్టలేదు, అందుకే పర్సు పెట్టలేదు. ఈ చేతి తీసుకో, ఈ చెల్ల ఇచ్చలా అయిపోయింది. పర్సు పెట్టకండి, దేవుడు మేము ఖచ్చితంగా దీవిస్తాడు. ఓకే, అయితే ఏం లేవు, అన్ని జోబులు లెక్కబట్టి పర్సు తీస్తే మీ నమ్మరు 115 రూపాయలండి. అవి కూడా 5-10 రూపాయలు చిల్లర కాయిన్లే ఉన్నాయి. అవి చేత పట్టుకుంటే ఇదే ప్రభావం ఉన్నది, ఇదే ఉంది ప్రభావం అంటే లేదు, నువ్వు ఇంకా ఖాళీ అవ్వాలి. నాకు కలకుండా ఇంకేముంది ప్రభావం, నాకు మీకేం తెలుసు, నాకు ఏం లేదు, ఇంకా నువ్వు ఖాళీ అవ్వాలి. తేటగా ఆయన ప్రేర్ చేస్తూ లార్డ్, ఓ బ్లెస్ లార్డ్, ప్రేర్ చేస్తూ ఉన్నాడు. ఆయన కళ్ళు తోటలేదు, ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. బట్టలు తప్ప ఏం లేవు ప్రభా అని చెప్తే మా నాన్న నా పెళ్ళికి ఇచ్చిన ఒక మంచి వాచ్, చాలా ఖైదు వాచ్. అది ఎంత సన్నగా ఉంటుంది వాచ్. అది 1 రూపీ కాయిన్లో సన్నగా ఉంటుంది వాచ్. అది అంత కాస్ట్లీ వాచ్. అది వాడి బెల్ట్ పోయింది అనుకోండి, ఇలా పీకింగ్ అంతా పోతుంది బెల్ట్, అట్లుంది వాచ్, అట్లా అంటుంది అంతే. అది ఇప్పి కళ్ళంతా నీళ్ళు నిండిపోయింది. అంటే వాచ్ కోసం కాదు, ఏదో తెలియని భారం. ఆ వాచ్ తీసి 115 రూపాయలు ఆ చేలు పెట్టుకొని కళ్ళు తెరవకుండా దైవజనులు ప్రార్థన చేస్తుంటే కళ్ళంతా నిండి ఆయన చేలు పెట్టి, ఇక ప్రభా నేను ఖాళీ అయిపోయాను, ఇక ప్రభా నేను ఖాళీ అయిపోయాను, కానుకలు ఇస్తే అలా పెట్టుకుంటారండి. వాచ్ ఉండగానే వాడు నాకు చూసి అంటున్నాడు, గాడ్ టోల్డ్ మీ టు గివ్ యూ అని చెప్పినాను. ఓకే ప్రైజ్ లార్డ్ అని ప్రార్థన చేసి వెళ్ళిపోయాడు. వాచ్ ఉందో నాకు లేదు. నా మనసులో ఆయనకి ఏం తెలుసు, వాళ్ళు వెళ్ళిపోయింటాడు ఆఫ్రికాకి, ఆయనకి ఏం తెలుసు తెలియదు. నిజం చెప్తున్నా మీకు, కన్నీళ్ళు పిడిక విత్తనం తీసుకొని కన్నీళ్ళతో వెళ్ళినట్లుగా వెళ్ళి ఆ రోజు మొదలైంది పనాలు మోసే ఆశీర్వాదము. ఆ రోజు హల్లెలూయా, ఇది ఎంత గొప్ప విత్తనం తెలుసా. ఇది చాలా మనం మిస్ అయ్యాం మనం. ఆ రోజు నుండి ఈ రోజు వరకు దేవుడు నన్ను అంచులుగా హెచ్చించాడు. పోయిన నెల మళ్ళీ వచ్చాడు హైదరాబాద్కి, అపోస్తలుల గ్రేస్ మళ్ళీ వచ్చాడు. మళ్ళీ అందరు పాస్టర్లు చేపక్కకి రండి, పాస్టర్ అపోస్తలుగా బయట ఎక్కబోతున్నాడు, ఆయన మేము కలవబోతున్నాడు, అపోస్తలిక్ పాస్టర్ అందరు రండి, అందరు ప్రెసిడెంట్ పాస్టర్ రండి, జూనియర్ పాస్టర్స్ మీకు రండిరా, ఎవరు బెంజమిన్ అంకుల్ రండి అని చెప్పగానే మేము అందరూ లైన్ నిల్చుంటే నా పక్కల పేద సేవకులు, ఇది పక్కల పేద సేవకులు నిల్చుంటే అందరి దగ్గరికి సెకండ్ ఇచ్చి నా దగ్గర రాగానే ఏమంటారు తెలుసా, ఐ నో యూ అన్నాడు. హల్లెలూయా, ఆమేన్. ఐ నో యూ అన్నాడు. 10 సంవత్సరాల ముందు ఆ సేవకునికి నేను ఖాళీ అయింది గుర్తుంటే నాకు అనిపించింది, దేశాన్ని భాషరాని సేవకుడికి ఇది గుర్తుంటే నన్ను సృష్టించిన దేవునికి ఎంత నా అవసరాలు ఎంత గుర్తుంటుందో అప్పుడు అనిపించింది. బాబా కన్నీళ్ళతో విత్తితే దానికి ఎంత బలం తెలుసా, ఆ విత్తనానికి అంత శక్తి. అంటే మీరు ఖాళీ నాకు ఇచ్చేయాలని నా ఉద్దేశం కాదు, కానీ వాట్సాప్ ఉద్దేశం కాదు, కానీ నా ఉద్దేశం ఏంటిదంటే ఆ కొరతలో కూడా, ఆ కొంచెంలో కూడా ఇంతే ఉంది ప్రభా, ఇది నీ రాజ్యంలో విత్తామయ్యా. మా సేవకి వెళ్తున్నాం, విత్తాం ప్రభా. ఆయన పిల్లలు చదువుకు మేము విత్తాం ప్రభా. దేవుని బిడ్డలారా, విత్తినప్పుడు ఈ ఆలోచన రాకూడదు. మల్కీసెదెకు ఎవరు చెప్పండి? మల్కీసెదెకు ఎవరు తెలుసా? ఎవరు? దేవుని యాజకుడు, రాజు.
మెల్కీసెదెకు రాజు అయిన యాజకుడు అయిన. రాజుకి ఎంత తక్కువ అండి? రాజుకి ఎంత తక్కువనా? కానీ ఏదో తెలుసు, ఆయన యాజకుడు. ఆ యాజకుని దగ్గర అబ్రహాము యుద్ధం గెలిచిన తర్వాత దశంభాగం నాకు ఎవరైతే రొట్టె ఇస్తున్నాడో, నాకు ఎవరైతే ద్రాక్షరసం ఇస్తున్నాడో, మెల్కీసెదెకు రొట్టె ద్రాక్షరసం ఇచ్చాడు అబ్రహాముకి. అబ్రహాం అంటున్నాడు, నేను కలిగినవన్నిటిలో నీకు 10వ వంతు ఆయనకి ఇస్తాను. మీకు తెలుసా ఏమైంది? అది ఇస్తే మెల్కీసెదెకు ప్రార్థన చేస్తున్నాడు, యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక, యెహోవా నీ శత్రువుల పైన నీకు విజయం ఇచ్చును గాక, నీ చేతి కార్యములు యెహోవా ఆశీర్వదించును గాక. ఇది సేవకులకు తెలిసిన కృప అండి. ఏం కృప తెలుసా? నీ కొరతను వాళ్ళు తీసుకుంటారు, నీ శాపం వాళ్ళు తీసుకుంటారు, నీ అవసరాలు వాళ్ళు తీసుకొని వాళ్ళ నోట్లో ఆ మాట పలుకుతారు చూడండి. అది నీవు పనాలు మోసుకొని వెళ్ళలాగా దేవుడు చేస్తాడు. హల్లెలూయా. చేస్తాడు. నీ దుఃఖ దినములు సమాప్తమగును. ప్రార్థన చేస్తాం, పనుల్లో పాల్గొన్నాం.